నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. గురువు గారి ద్వారా మనకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జగిత్యాల సంఘటన అందరికీ తెలిసిన విషయమే. వైష్ణవి అనే ఒక యూట్యూబర్ అమ్మాయిని ఎవరైతే వివాహం ఆడారో ఆ అబ్బాయి హతమార్చిన సంఘటన అందరికీ తెలిసిందే. అసలు దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటి గురుగారు, ఒకసారి తెలియజేస్తారా? ఇక్కడ మనము చూసినట్లయితే కనుక మనకి ఈ రోజున ఆమె వైష్ణవి ఎవరైతే ఉన్నారో ఒక యూట్యూబర్ కాబట్టి, ఆవిడ పబ్లిక్లో ఒక రకమైనటువంటి పేరు ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి, నలుగురికి కనిపించేటువంటి అమ్మాయి కాబట్టి ఆవిడ బయటపడింది. ఆవిడ హత్య అనేది లేకపోతే ఆత్మహత్య అనేదా లేకపోతే ఇంకేమైనా అనేది బయటికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆవిడ ఏదైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయినటువంటి సంఘటన బయట రావటం, ఈరోజు వైరల్గా మారడం జరుగుతూ ఉంది. చాలామంది బ్రదర్స్ యూట్యూబర్స్ అయితే కనుక వెళ్ళడం, కవర్ చేయడం, అసలు తన వెనక ఏం కథ ఉందనేది తీసుకునే దానికైతే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా వరకు నేను కూడా దీని మీద నా విశ్లేషణ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే నా మాటల ద్వారా కూడా, నా మాటల వల్ల కూడా చాలామందికి అవేర్నెస్ అయితే రావచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటండి, మా దగ్గర పోయిన వాళ్ళని తీసుకొచ్చే శక్తి అయితే లేదు. నా దగ్గర అయితే లేదు. దరిద్ర గురువు దగ్గర ఉందేమో నాకు తెలియదు. అంటే వేషధారణలు వేసుకొని మాధ్యాల ముందుకు వచ్చి చెప్పేటువంటి గురు దరిద్రులు ఉన్నదేమో మరణించిన వాళ్ళని తీసుకొచ్చే శక్తి. నా దగ్గర అయితే మరణించిన వాళ్ళని తీసుకొచ్చే శక్తి లేకపోయినా ఉన్న వాళ్ళకి మాత్రం అవేర్నెస్ అయితే ఇవ్వగలుగుతాం. మరొక మారి ఇలా కాకుండా అయితే కనుక ఖచ్చితంగా వైష్ణవి మరణానికి కారణము వాళ్ళ హస్బెండ్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనము తీసుకోవాల్సినటువంటి అసలు దీన్ని మనం కథ రూపంగా తీసుకోవచ్చు. అసలు మనము గ్రహించుకోవాలి అసలు ఎక్కడ ఏం జరిగి ఉంటుంది. ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడి తన వెనక పడుతూ తనని ఇబ్బంది పెడుతూ తనని ఎన్నో రకాలటువంటి సంఘటనలకి గురి చేస్తూ బాధ పెడుతూ తనని కరెక్ట్గా కూర్చొని తినలేటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంది. అంటే ఆ అమ్మాయి ప్రతిదీ కూడా వీడియో రూపంలో జనాలకు చూపించిందనమాట. ఆ అబ్బాయి లైక్ బాధ పెడుతున్న విషయం కానివ్వండి, డౌరీ కోసం ఇబ్బంది పెడుతున్న విషయం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో చూపించింది. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గ్రహించలేకపోయారంటారా? లేదండి, ఇక్కడ మనము గ్రహించుకోవాల్సింది అమ్మాయి పేరెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కటి గ్రహించుకోవాలి. అంటే మనము వచ్చేటువంటి విషయాన్ని ఎలా తీసుకోవాలంటే క్షుణ్ణంగా తీసుకోవాలి. దీన్ని ముందు మ్యారేజ్ కాకముందు అసలు ఆ అమ్మాయి ఎమ్మడి పడటం, పడినప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఊరుకోవటం, ఎవరు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకొని వివాహం చేసి ఏం చేశారయ్యా అంటే అల్లుడిని కూడా వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాడు. కొరిమితో తలగొక్కున్నట్టుగా అల్లుడిని ఇల్లు దగ్గర తెచ్చుకొని ఒక స్థలం ఇచ్చి ఒక ఇల్లు ఇచ్చి ఉంచుకున్నారు. ఇక్కడే పెట్టుకున్నారు అల్లుడిని. ఓకే, గొప్ప విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాట్సాప్. అల్లుడిని కూడా కూతురు మీద ప్రేమ అనురాగాలు ఉంటాయి కాబట్టి అల్లుడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఓకే, మంచి విషయం. ఇక్కడ అల్లుడికి ఆస్తి మీద వ్యామోహం కలిగింది, డబ్బు మీద విపరీతమైనటువంటి కోరిక కలిగింది. ఇక వారికి ఎందుకోసం పెళ్లి చేసుకున్నాడో ఆ అవసరం మనకి అయిపోయింది. అంతే కదా? అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటి, ఇంకా ఆమె మీద పని లేదు. అంటే కామన్గా ప్రజలందరిలో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నా, తర్వాత నాది చెప్తా. ఇక ఆమె మీద పని లేదు. పని లేకపోవడం వల్ల ఏదో విధంగా కడచేరిస్తే తనకు మళ్ళీ మరొక లైఫ్, మళ్ళీ ఇలాగ ఇల్లీరకం ఉండేటువంటి వారు ఎవరైనా ఉండొచ్చు, ఇల్లీరకం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అతనికి ఎవరైనా దొరకుండొచ్చు. దానివల్లనే ఆమెని కరదేచ్చేసి అందరితో స్టోరీ ఖతం చేసేసి ఏదో విధంగా బయటపడేసి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి సంఘటన ఇది ప్రజలందరికీ. అంటే ఆ అబ్బాయికి తెలీదు అంటారా ఇలా హత్య చేస్తే జరిగే సంఘటనలు ఏంటి తర్వాత అని? లేదండి, ఒకటి మనము మూర్ఖత్వంగా ఆవేశంగా ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఆ ఆవేశం అనేది నెక్స్ట్ తర్వాత సెకండ్స్ ఏమవుతుందని తెలియదు. కాబట్టి ఈ తర్వాత కడదేచిన తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేదానికి తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళకి ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, పోయినటువంటి మనుషులు ఎవరు రారు. కానీ ఇది ప్రజలకి తెలిసినటువంటి విషయం. గ్రహిస్తే కూడా మనం కూడా కామన్గా ఇదే అనుకుంటాం. ఇప్పుడు ఆ అబ్బాయి దృష్టిలో తీసుకున్నాం. ఎవరైతే హరిబాబు ఉన్నారో, వారి భర్త హరిబాబు ఉన్నారో, ఆ హరిబాబు గారు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు, లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. ఓకే, మైనర్ అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం. బాగా ఆలోచించండి, దీంట్లో మతలబు చెప్తా. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని వారికి ఇచ్చి వివాహం చేసి దగ్గరే ఉంచుకోవటం. ఇవన్నీ కూడా ఏమనిపిస్తుంది మీకు? అంతే కదా, ఎదుటి వ్యక్తికి ఎవరికైనా సరే కామన్గా ఏంటంటే ఏదో బెదిరించాడో భయపెట్టాడో
నథింగ్. ఇది కాదు పాయింట్ చెప్తే ఇక్కడ హరిబాబు వారి ఫ్యామిలీ ఏదైతే ఉందో వారికి నేర చరిత్ర ఉంది, వారి కుటుంబానికి నేర చరిత్ర ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తా, నేను గ్రహించింది కాదు, నేను గమనించింది కాదు, ఇది నేను చూసింది పర్టికులర్గా నాకున్నటువంటి దివ్యశక్తి ప్రకారంగా, నాకున్న ఎల్ఏజ్ ప్రకారంగా నేను గ్రహించింది ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ హరిబాబు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వేరే వేరే దరిద్రమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి, వారి సమీపంలో గురువుల దగ్గరికి వెళ్ళేసి, జగిత్యాల వారి సమీపంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి వారు చేసే పనులు ఏంటయ్యా అంటే, వారు కష్టపడరు, సంపాదించడం, వారు ఎదుటి వాళ్ళని ఎత్తి చేయబెట్టడం, ఎవరైతే మంచి కనిపిస్తారో, ఎవరైతే వారికి కావాలనుకుంటారో, ఎవరి నుంచి అయితే వారికి పనులు అవుతాయో ఆ విధంగా దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళి వారికి ఎంతగానో సమర్పించుకొని వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఏం చేస్తారంటే హిప్నటైజం చేపిస్తారు. ఓకే, హిప్నటైజం చేతపడి. లేకపోతే మైనర్ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఒక మంచి లైఫ్ ఉన్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు లొంగిపోవటం ఏంటి, మీరు గ్రహించండి. వాళ్ళ తల్లిదండ్రులు లొంగిపోవటం ఏంటి, ఒకళ్ళ చేతులు బాలేపోవటం ఏంటి, వాడి గురించి ఇటు పక్క ఉన్నటువంటి కుటుంబాన్ని, ఇటు పక్క ఉన్నటువంటి రిలేషన్ని, బంధుమిత్రులను అందరినీ దూరం చేసుకున్నారు అమ్మాయి వాళ్ళు. ఎంతమంది చెప్పినా కూడా ఇన్ని పరిస్థితులు లేకపోయింది. ఎందుకు అంటే వారి బ్రెయిన్, ఈ మైండ్ సెట్ అనేది వాళ్ళ ఆధీనంలో లేదు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని చాలా ఫోర్స్ చేసిందంట, ఆస్తి అడుగు, డబ్బు అడుగు అని. అయితే ఈ తల్లిదండ్రి ఎవరైతే వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రికి మైండ్ సెట్ లేదు పెళ్ళప్పుడు. అలాగా ఏం చేస్తున్నారో తెలియకుండా పెళ్లి చేసేసారు. అవును, పెళ్లి చేసిన తర్వాత కామన్గా ఎవరికైనా వాడు మగోడే కాబట్టి ఆటోమేటిక్గా గర్భం అనేది దాలిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్ల, ఆమెకి మైండ్ సెట్ లేదు, ఏదో బతుకడానికి చేసుకుంటూ ఉంది, యూట్యూబ్లో అదే ఏదో చేస్తుంది. కానీ ఎంత టార్చర్ చేసినా కూడా మనిషి బయటికి రావట్లేదు. చూసారా, నా దగ్గర అండి మీరు నమ్మరు, దాదాపుగా 15,000 కేసులు ఉన్నాయి ఇలాగా. ఇప్పుడు ఈ అమ్మాయి యూట్యూబర్ కాబట్టి బయటకు వచ్చింది. ఇలాంటి కేసులు 15,000 ఉన్నాయి నా దగ్గర. భర్త టార్చర్ చేస్తున్నాడని, అదనపు కట్నం కోసమని, విదేశాలు సైతం ఉన్నాయండి. అత్త టార్చర్ చేయడం, విదేశాలు సైతం ఉన్నాయి. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నువ్వు చచ్చిపో అని డైరెక్ట్ చెప్పడం. భర్తలు భార్యలకి, నువ్వు నీతో అవసరం లేదు, నువ్వు కట్నం ఇచ్చేస్తావు, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, నువ్వు జాబ్ అన్నా చెయ్యి, లేకుంటే నాకు విడాకులను ఇచ్చేసేయి, కొడుకున్నారు కూతురున్నారంటే తీసుకుపో, నాకు సంబంధం లేదు. ఓకే, మళ్ళీ రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు చూడకూడదు అంటే అసలు చేయాల్సిన కార్యక్రమాలు, పరిహారాలు ఏదైనా ఉంటాయా? అయితే ముందు వైష్ణవి గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ వైష్ణవి గారి కాదండి, వైష్ణవి గారి ప్లేస్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆడపిల్లలు బలవుతున్నారు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి కుట్ర. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాలి. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక విధంగా తీసుకోవటానికి లేదు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు మేలుకొని పోతే కనుక రానున్నటువంటి రోజుల్లో ఒకప్పుడు ఆడపిల్లలు ఉండేవారట అని చెప్పుకోవాల్సి వచ్చింది కథల్లో. ఎందుకంటే దేవతగా కొలుచుకునేటువంటి ఆడపిల్లల్ని ఈ రకమైనటువంటి మూర్ఖులకి ఇచ్చి పెళ్లి చేయటం కానీ, కొంతమంది విదేశాల్లో ఉంటే చాలు మాలుడు, కొంతమంది గ్రీన్ కార్డు ఉంటే చాలు మాలుడు, 3 పెళ్ళైనా ఇస్తారు ఆడపిల్లల్ని. అవును, ఒకప్పుడు ఎన్నో రకాల బాధ్యతలు 7 తరాలు చూసి ఇచ్చేవారు మగపిల్లలకి. సరిగా బతికించుకుంటాననే వాడికి పిల్లనియ్యరు. విదేశాల్లో ఉండి ఐఫైగా ఉండి పబ్బుల చుట్టూ తిరిగేవాడికి, 4 కార్లు ఉండేవాడికి, వాడు ఎన్ని అప్పులు చేశాడో తెలియదు, అలాంటి వాళ్ళకి పిల్లనిస్తారు. ఈ తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అవగాహన ఉండాలి. వారు చేసేటువంటి పనిలో ఏం చేస్తున్నాం అనేది ఉండాలి. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. ఈరోజు ఉన్నటువంటిది కొన్ని సంఘాలు ఉంటాయండి ఏర్పాటు, ఈ రోజున సత్సంగాలు కాదు, ఇవి ఒక ఉగ్రవాద రూపంగా ఉన్నటువంటి దానికన్నా ఘోరమైన సంఘాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. అవి ఏం చేస్తాయి అంటే హవ్వారంగళ్ళు అంటారు. హవ్వారంగళ్ళు అంటే గాలికి తిరిగేవాళ్ళు అని. ఇలాంటి వాళ్ళందరినీ చేసుకొని ఒక సంఘాలు ఏర్పరచుకొని వారికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మొందుపేట లాంటివి నేర్పుతారు. నేర్పేసి వదులుతారు ఆంటీల మీదకి, అమ్మాయిల మీదకి. వాళ్ళ పేరెంట్స్ గొప్పగా ఉంటే పిల్లల్ని చెడగొట్టి రోడ్ల మీద పడేస్తారు. ఈ పిల్లలకు మందు పెట్టడం లాంటివి, చాక్లెట్ లాంటి కొన్ని డ్రగ్స్ లాంటివి అలవాటు చేసి వాటిని రోడ్డు మీదకి వేసేస్తారు. ఇది వయసుతో సంబంధం లేదండి. ఆ సంఘాలు ఏర్పడేసి రోడ్డు మీదకి వేసేస్తారు ఆడపిల్లల్ని. వేసేసి వారికి ఆ మైండ్, మనసు మొత్తం ఇచ్చేసేసి, మైండ్ మనసు అంతా కూడా ఎవరైతే ఇవి పెడతారో, ఎవరైతే ఇలాంటివి చేపిస్తారో వారి వైపు తిప్పుకుంటారు. ఇటు కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఇలా ఉంది అని చెప్పి వాళ్ళకి మైండ్ సెట్ కూడా రానియరు. ఇక చివరికి పోయేటప్పటికి వారు కోసిన, నరికిన, చంపిన, గుచ్చిన, కొన ఊపిరిన్నంత వరకే నాకు అతనే కావాలనిపిస్తుంది వాళ్ళకి. ఆ టైప్లో తీసుకొచ్చేటువంటి క్రియలు చాలామంది భారతదేశంలో. దరిద్రమైన గురు వ్యవస్థ కూడా ఇలానే చేస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్తే నాకు బాగలేదని చెప్పి వెళ్తే ఆడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో. గురువు అని చెప్పుకునేవాడు కాషాయం వస్త్రం ధరించి
10 మందికి బోధన చెప్పాల్సినోడు వాడే హిప్నటైజ్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన వ్యవస్థ ఉంది. నా దగ్గర 70 మంది లిస్ట్ ఉంది గురువులది. ఇలాంటి గురువులు ఉన్నప్పుడు సమాజం ఏం బాగుపడుతుంది? ఎదుటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి గురువులు మారరు, గురువులు మారేటువంటి వ్యవస్థ రాదు, కానీ మనమే మారాలి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఈ గురువు ఉన్నాడండి, ఈ గురువు డాక్టర్ వాడికి హిప్నటైజ్ చేయడం తెలుసు, ఆరోగ్యం పాడైపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలిగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు వీడికి లేని రోగం చెప్పాడు అనుకోండి, అప్పుడు వీడి పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదా. అమాయకమైన ప్రజల్ని ఏడిపించి భయభ్రాంతుల్ని చేసి లేనటువంటి అన్ని సృష్టించేసి వాళ్ళని హిప్నటైజ్ చేసేసి ఎన్నో రకాల భయపెట్టేటువంటి గురువు వ్యవస్థ మారాలి. చాప కింద నీరులా తయారవుతుంది. తాలిబాన్స్ కన్నా ఘోరం అయిపోయారు, డ్రగ్స్ కన్నా ప్రమాదకరం అయిపోయారు. అవును, ఇలాంటి వాళ్ళు చేయటం వల్లనే వైష్ణవి లాంటి వాళ్ళు ఎంతోమంది మన భూమి మీద లేకుండా అమ్మవార్లకు కొలిసాల్సిన వాళ్ళని అమ్మవారి దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. కొలిసి దండం పెట్టుకోవాలి ఆడపిల్లని. ఏడిపించేటువంటి వాళ్ళకి పాపం ఖచ్చితంగా భూలోకంలో దొరుకుతుంది. కానీ మనం కూడా చాలా అవేర్నెస్ ఇవ్వాలి. అంటే ఒకటండి, ప్రతి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తా ఉన్నాను, ఆడపిల్లల్ని ఒంటరిగా ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఏం జరుగుతుందని గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, వారికి తగ్గటువంటిగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు అన్నారు కదా, చెప్పారు కదా, ఆవిడ ఇష్టమే కదా, ఆవిడ మనసుకి నచ్చదు, మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ పోయినాయండి. వారు మన అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడంటే దాని వెనక కథ చూడాలి. నిజమైనటువంటి లవ్ ఉందా? ఈ రోజుల్లో నిజమైన లవ్ లేదండి, లేదు, అంత స్వార్థపూరితంగానే ఉంది. ఈ అమ్మాయితో పని అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు ఎంతవరకు నీతిమంతుడని మనం చూసుకోవాలి. వారి వెనక బ్యాక్గ్రౌండ్ ఏందో మనం చూసుకోవాలి. ఎమ్మెల్యే కొడుకు, బిజినెస్ మ్యాన్ కొడుకు అంటే కాదండి, వారి వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి. 7 తరాల పాటు ఏముందో చూడాలి, కానీ 7 కోట్లు ఉన్నాయా లేవో చూడకూడదు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. కోలివింగ్ అని, హాస్టల్స్ అని, ఎడ్యుకేషన్ అని, ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్కడికెక్కడికో పంపిస్తూ ఉన్నారు. ఫ్రీడమ్ ఇవ్వండి. ఆ ఫ్రీడానికి తగ్గట్టుగా బాధ్యత కూడా ఉండాలి. ఆ బాధ్యత తీసుకోకపోతే మాత్రము తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏడ్చేదే ఉందండి. ఇంట్లో ఒకతే ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్లకి ఏదైనా అయితే నెక్స్ట్ వచ్చే పరిస్థితి ఏంటి? ఇక ఉన్నవాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ప్రాణానికి అక్కడ వరకు ఆయుష్ అయిపోయిందంటే వేరే విషయం. కానీ ఆయుష్ ఉండగా మనం తీస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని గ్రహించుకోవాలి. దొంగ గురువులను నమ్మి మోసపోతున్నారు. దాంతోపాటు ఇలాంటి దరిద్రముండ కొడుకులు ఈ హరిబాబు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆడపిల్లలు బలైపోతున్నారు. కాబట్టి మరొకటిసారి ఇలాంటిది జరగకుండా ఉండాలి అనుకుంటే, ఎందుకంటే ఎంతోమంది పబ్లిక్లో రాకుండా ఉంది, కొన్ని వేల మంది ఇలా ముచ్చిపోతు పడుతున్నారండి. ఒక పక్కన వారు నడుస్తుంది, బాంబులేసి పంపిస్తున్నారు. ఒక పక్కన బయటికి వెళ్తే అనుకుంటున్నారండి స్వతంత్రం వచ్చింది, ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచేటువంటి వ్యవస్థ వచ్చిందని అనుకుంటున్నారు అందరూ. రాలేదండి, అసలు రాలేదు. స్వతంత్రం వచ్చిందో కానీ ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచేటువంటి వ్యవస్థ రాలేదు. మనం అనుకుంటున్నాం ఒకప్పుడు ఉండేటువంటి దానికి మారిపోయింది. టెక్నాలజీ మారిందిలే కానీ బుద్ధులు మారలేదు. అవును. కాబట్టి అందరూ కూడా గ్రహించుకోవాల్సిందంటే ఆడపిల్లకి ఫ్రీడమ్ ఇవ్వండి. కాకపోతే ఆ ఫ్రీడమ్ ఎంతవరకు అనేది మనం కూడా గ్రహించుకోవాలి. వారి ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు, కానీ ఆ ఇష్టానుసారంగా ఎంతవరకు ఉందనేది మనం గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక హరిబాబు అయితే మాత్రం వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ అమ్మాయి మీద, వారి కుటుంబం మీద హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ చేయించారని చెప్పి నేను గ్రహించాను. దానివల్లనే వాళ్ళ మైండ్ సెట్ పనిచేయలేదు. అందువల్లనే వారు ఏది చేసినా భరించుకుంటూ ఉన్నారు. ఈ మరణానికి ముందు వాళ్ళకి వచ్చినట్టు సిమ్టమ్స్ కూడా అలానే ఉన్నాయి. కాబట్టి మరణానికి ముందు వారికి తెలుసు ఏదో జరుగుతుందని, కానీ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది. కుటుంబం, అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది, వాడిని తన్ని బయటికి పంపించేది కాదు, వాడు ఏం చేస్తే అది పడ్డారు. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి అత్తమామలు ఉన్నంత వరకు కూడా ఇట్లానే ఉంటుంది. తల్లిదండ్రులకి ఎంత బిజీ అయినా ఉన్నాయండి, అత్తమాలకు ఎంత బిజీ అయినా ఉండండి, కూతురి బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులది, వాళ్ళకి పుట్టినటువంటి సోదరులది. ఇది మాత్రం తీసుకుంటే ఇలాంటి వైష్ణవులు ఇంకొక మారి బలవకుండా ఉంటారు. వారి అందరికీ కూడా హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ జరిగిందని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. అలాంటి జరగకుండా అలాంటి మాత్రం ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి సరే ఏదో ఒక నచ్చినటువంటి గురువు, దరిద్రమైన గురువు వ్యవస్థ దగ్గర కాకుండా మంచి గురువు దగ్గరికి వెళ్తే అప్పుడు వారి మీద ఏదైనా జరిగిందా. ఇంకొక మాట ముందుగానే గ్రహించుకోవాలి. ఇంకొక మాట తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ యొక్క చివరి మాటకి ఏంటంటే, అమ్మాయి వచ్చింది నాకు లవ్ ఉంది అనగానే ఏదో తూతు మంత్రంగానో, ఏదో ఇష్టానుసారంగానో, లేకపోతే అమ్మో చాలే మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము చేయలేము, అమ్మాయికి ఇష్టం వచ్చింది చేస్తామనో, అమ్మాయి మీద ప్రేమ ఉండొచ్చు. ఆ ప్రేమ కలకాలం ఉండాలి అంటే కనుక ఒక గురువు దగ్గరికి వెళ్ళండి. ఆ అమ్మాయి జాతకం, ఆ అబ్బాయి జాతకం తీసుకెళ్ళండి. కనీసం ఫోటోలు తీసుకుని వెళ్ళండి. వెళ్ళేసి అవునండి మరి అమ్మాయి ఇట్లా లవ్ చేస్తుంది అంటుంది, మరి ఏంది ఇది కథ, ఏం జరిగి ఉంటుంది అని అడగండి. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు మీకు హిప్నటిజం జరిగిందా, బ్లాక్ మెయిల్ జరిగిందా, మీ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారా, నిజంగానే లవ్ ఉందా అర్థమైతే. తల్లిదండ్రి కన్నా ప్రేమించేది ఎవరండి అమ్మాయిని? అంతే. అలాంటిదప్పుడు 3 రోజులు పరిచయానికి ఎవడో వచ్చేసి నేను చేసుకుంటానంటే అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే మనసు అమ్మాయి త్వరగా మారదు. అలా మారింది అంటే ఏదో జరిగిందని అర్థం. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇది
కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి వచ్చేసి నేను ఆ అబ్బాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని లవ్ చేశాను, నేను అట్లా పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేయకపోయింది, లేకపోతే మీరు లేదు, నేను బయటికి వెళ్ళి చేసుకుంటానంటే నమ్మొద్దు. ఆ అమ్మాయికి ఏదో జరుగుతుందని అర్థం. దీనివలన ప్రాణ నష్టం అవుతుంది, రేపటి రోజున జీవితం నష్టపోతుంది. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళేసి సంప్రదించండి. వారు ఓకే ఉండి మీ అమ్మాయికి ఏం కావాలో నిజమైన లవ్ అంటే అప్పుడు చేయండి, లేకుంటే మాత్రం చేయకూడదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే ఇలాంటి వ్యవస్థ ఏర్పడుతుంది. మరొకటి, ఎవరైనా సరే ఎరేంజ్ మ్యారేజ్ తల్లిదండ్రులు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆస్ట్రాలజీ దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, గురువుల దగ్గరికి వెళ్ళండి. గురువుల దగ్గరికి వెళ్తే వారి యొక్క దీవెనలు ఉంటాయి. గురువు దగ్గరికి వెళ్తే అసలు ఏం జరుగుతుందనే చెప్తారు. ముందుగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నా, మ్యారేజ్ చేసుకున్నా ఫేస్ చేయాలి. ఖచ్చితంగా ఎదుటి వారి యొక్క మనసు తెలియాలంటే మనకు ఎలా తెలుస్తుందండి? అభిమానంతో మా అల్లుడు వచ్చేటప్పుడు నాకు 2 బొట్లు మల్లెపూలు, 2 బొట్లు ఫ్రూట్స్ తీసుకొచ్చారండి, చాలా ఎక్కువగా బాదం పప్పు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారండి అంటే పిల్లల్ని ఇస్తారా అండి? కాదు కదా. దాని వెనక కథ ఏముంది చూడాలి. దాంట్లో గన్నేరు పప్పు కలిపాడా, లేకపోతే రేపటి రోజున ఇంకేం కలుపుతాడో చూసుకోవాలండి. అవి చూసుకోకుండా ఇష్టానుసారంగా 2 రోజులు చేతులు పట్టుకున్నాడంటే 3 రోజు పేక పట్టుకుంటాడు. వాడి చేతిలో 2 రోజులు పట్టుకున్నాడంటే 3 రోజు మీ పేక పట్టుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలానికి అనుగుణంగా గ్రహించుకోవాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఉన్నంత వరకు ముఖ్యంగా దరిద్రమైనటువంటి గురు వ్యవస్థ దగ్గరికి వెళ్ళకూడదు. ఇలాగ చేస్తే ఖచ్చితంగా మరొక మారి ఇలాంటి వైష్ణవు వాళ్ళు బలవకుండా ఉంటారు. వైష్ణవుకి అయితే సానుభూతి తప్పితే మనం ఇప్పుడు ఏమీ చెప్పేయడం పరిస్థితి లేదు. వాళ్ళ తల్లిదండ్రులైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. తప్పకుండా గురుగారు. ఇప్పుడున్న కాలంలో గురువుల పరిస్థితి ఎలా ఉందంటే, సమస్య గురించి ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీదే బ్లాక్ మ్యాజిక్ చేసే పరిస్థితి అయిపోయింది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.